ఫార్చ్యూన్ 500 జాబితాలోని కంపెనీలు రాష్ట్రానికి క్యూ కడుతున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గిగా స్కేల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు ద్వారా 1,08,010 కోట్ల పెట్టుబడి పెడుతోంది. 2 దశల్లో 1.5 గిగావాట్ల సామర్థ్యం ఉన్న డేటా సెంటర్ను రిలయన్స్ ఏర్పాటు చేయనుంది. ఆ సంస్థకు విజయనగరం జిల్లాలో పోలిపల్లి, భోగాపురం ఈస్ట్ వెస్ట్ దగ్గర భూములను ప్రభుత్వం కేటాయించింది. త్వరలో నిర్మాణ పనులు ప్రారంభించేందుకు వీలుగా ఆ భూములను సంస్థకు సాధ్యమైనంత త్వరగా అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రిలయన్స్ సంస్థ గుజరాత్లోని జామ్నగర్లో కూడా భారీ డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుంది. ఏపీలో రిలయన్స్ సంస్థ మొదటి దశలో 45,610 కోట్లు పెట్టుబడిగా పెట్టనుంది. భవనాలు, ప్లాంట్, మిషనరీల కోసం ఈ మొత్తాన్ని ఖర్చు చేయనుంది. 2028 4వ త్రైమాసికానికి మొదటి దశలో ప్రతిపాదించిన 500 మెగావాట్ల ఐటీ డేటా సెంటర్ అందుబాటులోకి తేవాలన్నది సంస్థ లక్ష్యం. రెండో దశలో 62,400 కోట్లతో 1000 మెగావాట్ల డేటా సెంటర్ను అందుబాటులోకి తేనున్నట్లు సంస్థ ప్రభుత్వానికి అందించిన ప్రతిపాదనలో పేర్కొంది. రెండో దశ పనులను 2030 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. డేటా సెంటర్ ఏర్పాటుకు విజయనగరం జిల్లాలో 3 చోట్ల 853.97 ఎకరాలను ప్రభుత్వం గుర్తించింది.